అందరికీ నమస్తే అండి. వైసీపీ స్ట్రాటజీలన్నీ భలే ఉంటాయండి. మాట్లాడడమేమో బ్రహ్మాండంగా మాట్లాడేస్తారు, నోటుకు వచ్చినట్టు బూతులు తిట్టేస్తారు, ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఏదైనా జరిగిందనుకోండి కులాన తీసుకొచ్చి ముందెట్టేస్తారు. ఇప్పుడు అంబటి రాంబాబు విషయంలో జరిగేది అదే. నిన్న అంబటి రాంబాబు గారి కూతురు ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఎంత చక్కగా పర్ఫార్మెన్స్ చేశారంటే అంటే అనకూడదు కానీ చెప్తున్న ఉదాహరణకి ఇక్కడ చూడండి, కన్నీరు పెట్టిన అంబటి కూతుర్లు నేను మీ కాపు మహిళనే బూతులు తిడుతుంటే ఏం చేస్తున్నావు పవన్ కళ్యాణ్. మీ నాన్నగారు బూతులు తిట్టినప్పుడు ఏం చేశారు, ఇప్పుడు అదే చేస్తారండి. ఏం చేస్తారా? మీ నాన్నగారు బూతులు తిట్టినప్పుడు లేదా అండి, మీ నాన్నగారు బూతులు తిట్టేసి క్షమాపణ చెప్పేశాడు. ఆ క్షమాపణ కూడా చెప్పాల. నేను చంద్రబాబు నాయుడు గారు అనలేదు, నేను లా కొడక అంటూ మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చింది, ఫర్ ఆఫ్ ద మూమెంట్ వచ్చింది అన్నాడు. ఇక్కడ మీరు వచ్చి నేను ప్రెస్ మీట్లో ఏమైనా మాట్లాడతారంటే అడ్డగోలుగా సమర్థించుకుంటూ మా నాన్నగారు చాలా అమాయకుడండి, మహిళల్ని చాలా గౌరవిస్తాడండి, అసలు మహిళల్ని ఎప్పుడు కూడా కించపరచడండి, మహిళలు కనబడితే నమస్కారం పెట్టేస్తాడండి. బా ఏమన్నా పర్ఫార్మెన్స్ చేశారండి మీరు. నాకు మిమ్మల్ని విమర్శించే ఉద్దేశం లేదు, కానీ మీరు మాట్లాడితే ఈ కులం కార్డు తీసుకొచ్చి ముందెట్టేసి మీ నాన్నగారు ఏదో సొద్దపోస అని చెప్పే ప్రయత్నాలు మాత్రం చేయమాకండి. నిన్న వీళ్ళు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు మీరు స్పందించరా, ఒకసారి ఆ వీడియో వినిపిస్తూ చూడండి. రాత్రి కూడా వినిపించా. నాకు ఆ వీడియోలు బాగా సర్క్యులేట్ చేస్తున్నారు అన్నమాట వీళ్ళు. అంబటి రాంబాబు మాట్లాడిన అంబటి రాంబాబు కూతురు మాట్లాడిన వీడియోలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు బాగా చెప్తున్నారు సోషల్ మీడియాలో. నేను ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగాలనుకుంటున్నాను. కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. మంచిదండి. అయితే ఇవాళ మీ బలం చూసుకొని కాపు కులస్తులందరూ ఆళ్ళ పట్లే ఉన్నారు అనే ఒక బలాన్ని చూసుకొని ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని తిడుతూ కాపు అనే కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి లకారాలు జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు. దీనికి పవన్ కళ్యాణ్ గారి బలము అడ్వాంటేజ్ గా తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించి దీన్ని ఖండించాలి. తల్లులు అందరికీ ఉన్నారండి. రాంబాబు గారు తల్లిని మీరు ఎప్పుడైనా చూడొచ్చు. ఆయన ఎప్పుడు ఒక బార్డర్ క్రాస్ చేసి అసభ్య పదజాలంతో ఏది మాట్లాడినప్పుడు క్షమాపణ చెప్తారు, లేదంటే నేను ఉండాల్సింది కాదని కూడా చెప్పారు. అలా చెప్తారండి. మీ తల్లిని అన్నది ఎవరు పవన్ కళ్యాణ్ గారు? తల్లులు అనే సాంప్రదాయం ఎక్కడుంది, ఎక్కడుందో మీ మనసుకు తెలుసు. ఒక్కటే చెప్పదలుచుకున్నానండి, మేము వైసీపీ పార్టీ అని చెప్పి ముద్రేసి ఇవాళ పార్టీ అధికారంలో లేదని చెప్పి మేము బలహీనులం అని చెప్పి మా మీద అటాక్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఊరుకోండి, మీకు సిగ్గు లేకపోతే సరే. మీకు సిగ్గు లేదు, వింటున్నా మాకు సిగ్గు లేదు. అక్కడ ఆ రోజున చాలా స్పష్టంగా క్లియర్గా వీడియోలతో సహా కనబడుతుంది కదా. మీ నాన్నగారిని అంటే మీ నాన్నగారు ఏం అనకుండా ఎవరిని బూతులు తిట్టకుండా ఇంటికి వచ్చి దాడి చేయలేదండి. ప్రీ ప్లాన్డ్గా అంతకు ముందు రోజున ఆ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళాడు. ఏదైతే మహాపాపం అని చెప్పేసి ఒక ఫ్లెక్సీ పెట్టారో అక్కడికి వెళ్ళాడు. ఒకవేళ చించాలి అనుకుంటే అప్పుడే చించేయచ్చు, కానీ దాన్ని పెద్ద ఇష్యూ చేయాలనుకున్నాడు. ఇష్యూ చేయడానికి ఒక పెద్ద ప్లాన్ వేసాడు. ఏంటి, 24 గంటలు నేను టైం ఎత్తున్నా, తీయకపోతే నేనే వచ్చి తీసేస్తాను అన్నాడు. అలాగే అనుకున్నట్టుగానే 24 గంటలు అయిన తర్వాత మరుసటి రోజున అక్కడికి కొన్ని వందల మందిని వేసుకొని వెనకాతల మందన వేసుకొని అక్కడికి బయలుదేరారు. సరే, అంబటి రాంబాబు సవాలు విసిరాడు కాబట్టి నువ్వు ఎలా చించుతావు మేము కూడా చూస్తామని చెప్పేసి అక్కడికి తెలుగుదేశం కార్యకర్తలు కూడా వచ్చారు కదా. మరి ఇది ఇక్కడ రెచ్చగొట్టింది ఎవడో? అంబటి రాంబాబు. ఎవడాపుతాడో చూస్తానో, నేను 24 గంటల తర్వాత వచ్చి నేను చింపేస్తాను అన్నాడు. సరే, నువ్వు ఎలా చింపుతావా రా అని చెప్పేసి తెలుగుదేశం కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చారు. అటువైపుగా వస్తున్నప్పుడు అంబటి రాంబాబు అక్కడ ఉన్న పోలీసులు తెలుగుదేశం కార్యకర్తలను అడ్డుకొని దాడికి వెళ్ళలా. ఇంకా మీ నాన్నగారి కారుపైకి దాడికి వెళ్ళలా, చక్కగా దారి ఉంది, మీ నాన్నగారు చక్కగా వెళ్ళిపోవచ్చు. వెళ్ళాడు అంటే వెళ్ళలేదు. వెళ్ళకుండా పోలీసులు అక్కడికి చెప్తున్నా సరే అంబటి రాంబాబు గారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి అని చాలా స్పష్టంగా చెప్తున్నా సరే ఏమని మాట్లాడాడు, డ్రైవర్ని ఉద్దేశించి పానోకో ఇక్కడే యాపు, నేను అద్దం దించుతాను, అద్దం దింపి బుద్ధులు తిట్టేస్తానని చెప్పేసి అని మీ నానే అద్దం దింపాడు. మీ నానే బయటికి తలపెట్టి లెగిసి అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలను ఉద్దేశించి పచ్చి బూతులు తిట్టేసి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లకారాలతో సంబోధించాడు. తిట్టాడే లేదా? అక్కడెక్కడా కూడా మీ నాన్నగారు అద్దం పగలగొట్టో, కారు అద్దం పగలగొట్టో, కారు పైన దాడి చేసో, మీ నాన్నగారి పైన దాడి చేస్తూనే మీ నాన్న బూతులు తిట్టలేదండి. మీ నాన్న కావాలని చెప్పేసి అని దీన్ని ఇష్యూ చేయడానికే మీ నాన్న తల బయటికి ఎట్టేసి మరీ తిట్టేశాడు. మరి అది ఇష్యూ అవుతా అవదా? మళ్ళీ తర్వాత వచ్చి ఏంటంటే క్షమాపణ చెప్పేశాడు. మా నాన్నగారు క్షమాపణ చెప్పేశారు, నేను కూడా మీ నాన్నగారు లాకొడకాని ఎత్తానండి, ఇప్పుడు క్షమాపణ చెప్పేస్తా నేను మంచిగా అయిపోతాను.
రాజకీయ నాయకుడికి ఆ మాత్రం ఇంకిత జ్ఞానం ఉండొద్దా? మీ నాన్న ఏమన్నా చిన్న పిల్లడమ్మా? మీకు ఆ మాత్రం తెలియద్దు? పైగా ఏ రోజు కూడా మీ నాన్నగారు బోర్డర్ క్రాస్ చేయలేదా? అసెంబ్లీలో ఏమన్నాడో మనం అందరం చూసాం. ఆ తర్వాత అనేక సందర్భాల్లో మీ నాన్న ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, ఏమయ్యా చంద్రబాబు, మళ్ళీ నేను ఏమన్నా అంటే ఎడుతాం మళ్ళీ ఎటకారం వ్యంగ్యంగా అన్నమాట మీరు అధికారంలో ఉన్నప్పుడు. ఆ రోజు ఇప్పుడు బయటకు వచ్చి బహిరంగంగా మీరు ఖండించలేదే? అదేంటి నాన్న తప్పు అలా అనకూడదని చెప్పేసి అని. అంటే ఈ రోజు గుర్తుకొచ్చేసిందండి కులం. ఏడు చేస్తున్నారు విపరీతంగాను భయంకరంగాను. అంటే తెలుగుదేశం కార్యకర్తలు ముందు తిట్టారా? ఆ అవకాశం ఉంది అక్కడ తిట్టడానికి. మీ నాన్నగారు తల బయటికి ఎట్టి ఎప్పుడైతే లకారాలతో తిట్టేసి వెళ్ళిపోయాడో ఆ తర్వాత తిట్టారు. తిట్టకుండా ఉంటారండి. మీరు అందరినీ ఉద్దేశించి లాకొడక గీకొడక అంటే మీ నాన్నగారు అంబటి రాంబాబు గారు అంటారండి. అంబటి రాంబాబు గారేమో అంటారు, మీ నాన్నగారిని కూడా ఎల్లకొడకనే అంటారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడాడు? సమర్థించుకున్నాడు. మళ్ళీ నేను చేసిన వ్యాఖ్యలు సమర్థించుకున్నాడు. మళ్ళీ నేను అనలేదండి, నేను లాకొడక అంటున్నప్పుడు మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చేసింది. అలా ఎలా వచ్చింది? ఎవడో చెప్తున్నారండి? అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ పిచ్చోళ్ళు ఎర్రోళ్ళు మీ దృష్టిలో అయితే. పైగా ఇప్పుడు ఏమైనా మాట్లాడతారో మేము బలహీనునివి, మమ్మల్ని కాపులు అని చెప్పేసి కులం పేరు ఎట్టి తిట్టారని చెప్పేసి అని మాట్లాడతారు. అది సిగ్గు అనిపించట్లేదండి? ఆ మాట చెప్పుకోవడానికి సిగ్గు అనిపించట్లేదు? మీ నాన్న పెద్ద మగోళ్ళగా ఎవడొస్తాడో రండి రా అన్నాడు. ఎవడొస్తాడో రండి అని లకారాలతో తిట్టేస్తే రారా? ఒకసారి కొంపల మీదకి వెళ్ళడం తప్పున్నారు పక్కన పెడితే, తప్ప ఉప్పు అనేది పక్కన పెడితే లకారాలతో సంబోధించినప్పుడు ఖచ్చితంగా సిక్కేస్తారమ్మా. నెక్స్ట్ టైం మాట్లాడుకుంటూ ఉంటారు, తగ్గుతారు. ఇప్పుడు చూసారా అందరు లైన్లోకి వచ్చేసారు. అంబటి రాంబాబుది, జోగి రమేష్ది ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఇప్పుడు వైసీపీ నాయకుల్లో కొంతమంది అధికార ప్రతినిధులు నోటుకొచ్చినట్టు మాట్లాడేవాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు లైన్లోకి వచ్చారు. ఇప్పుడు చక్కగా పద్ధతిగా మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు ఉన్నంత అగ్రెసివ్గా ఇప్పుడు మాట్లాడట్లేదు. ప్రశ్నించే విధానం ఇప్పుడు కొద్దిగా మెరుగైందమ్మా. అది సంతోషం. అదే కావాల్సింది మాకు కూడా. ఇలాగే వదిలేస్తే ఏం చేస్తున్నారంటే మాటికి చీటికి మాటికి ప్రెస్ మీట్లు పెట్టేయడం, బూతులు తిట్టేయడం, ప్రతి యాదవ వెళ్ళిపోవడం. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. మీ నాన్ననే కాదమ్మా, మీ నాన్నగారు ఒక్కరనే కాదు, వైసీపీలో ఎవడ మాట్లాడినా సరే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలే, కొద్దిగా మెతక వ్యక్తి, పెద్ద పట్టించుకోవడం, మనం ఏం చేసినా కానీ చెల్లుబాటు అయిపోద్దనే అపోహలో ఉన్నారు ఇప్పటి వరకు కూడా. చూస్తారండి. కార్యకర్తలు మాత్రం ఎన్ని ఏళ్ళని చెప్పిన ఒప్పుపడతారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఏకబూతులేనా మొదలుపెట్టింది ఎవరండి? అంటే మీ తల్లిగారిని తిట్టింది ఎవరని అడుగుతున్నారా? ఎవరు తిట్టారమ్మా? పోసాని కృష్ణమూర్తి తిట్టాడు. పోసాని ఏ పార్టీ? వైఎస్ఆర్సీపీ పార్టీ. పోసాని కృష్ణమూర్తి ఏ పార్టీ అమ్మా? వైఎస్ఆర్సీపీ పార్టీ. శ్రీరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తే. ఆ పార్టీకి మద్దతు ఇస్తానే ఉంటుంది. బహిరంగంగానే చెప్పింది, నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు ఇస్తున్నాను, నేను జగన్మోహన్ రెడ్డి అభిమానిని అని చెప్పేసి అని. తర్వాత ఎవరు తిట్టారమ్మా? కత్తి మహేష్. సరే లేడు, చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడుకోవచ్చు, పక్కన పెట్టేసి. వీళ్ళంతా ఎవరు తిట్టించారు? పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టించింది ఎవరు? పోసాని కృష్ణమూర్తి లకారాలతో సంబోధించి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని తిడితే, పచ్చి బూతులు తిడితే, పవన్ కళ్యాణ్ గారిని తల్లిని తిడితే ఏమైపోయారమ్మా మీరంతా? ఆ రోజు కులం గుర్తుకు రాలేదా? ఆ రోజు మాట్లాడలేదే? ఎంత దారుణంగా మాట్లాడారంటే పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని ఉద్దేశించి, తల్లిగారిని ఉద్దేశించి నీచంగా మాట్లాడినప్పుడు కనీసం ఒక మహిళగా ఆ రోజు ఖండించాలనిపించలేదా? ఓహో మీ పార్టీయేనా? మీ పార్టీ వాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని పచ్చి బుద్ధులు తిట్టేయచ్చా? ఇవాళకి కూడా సోషల్ మీడియాలో పోసాని కృష్ణమూర్తి వీడియోలు మీ పార్టీకి సంబంధించిన కొంతమంది సైకోవేత్తలు ఇవాళకి కూడా తిప్పుతూ ఉంటారు. మరి అది అక్కడ దారుణమమ్మా. ఆ రోజు గుర్తుకు రాలేదా? ఆ రోజు ఏ రోజు కూడా అంబటి రాంబాబు కానీ ఇంకొకరు కానీ మంత్రి హోదాలో, అప్పుడు ఇంకా అంబటి రాంబాబు మంత్రి అవ్వలేదు అనుకుంటా, ఒక రాజకీయ నాయకుడిగా మీరు అధికారంలో ఉన్నారు, మీ పార్టీ నాయకుడే పోసాని కృష్ణమూర్తి, తప్పని చెప్పి ఖండించలేదే? ఖండించారమ్మా? మీరు తిట్టేయచ్చు, మీరు ఖండించరు, మీరు బయటికి రారు. మీ నాన్నగారి పైన ఇది జరగగానే అందరూ వచ్చేయాలి బయటికి, కాపులంతా కలిసి వచ్చేయండి. కాపులంతా వచ్చేస్తే మా నాన్నగారు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇంకో 4 బూతులు ఎక్కువ మాట్లాడేస్తాడు. ఎక్కడైనా అంతే, మనం స్పందిస్తే ఎదుటోడు స్పందిస్తాడా? మనం ఖండిస్తే ఎదుటోడు ఖండిస్తాడా? మనం రెచ్చగొట్టి వదిలేసాం బూతులు తిట్టామని అని చెప్పేసి ఇవాళ వచ్చి మనం ఏడ్చేసి పెడబబ్బులు పెట్టేస్తే ఎవడన్నా వింటాడా?
మీరు చెప్పమాకండి. పవన్ కళ్యాణ్ గారిని, ఆయన తల్లి గారిని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యని ఎంత నీచాది నీచంగా తిట్టించారు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎవరు తిట్టించారో కూడా బాగా తెలుసు. తిట్టిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే, ఆ పార్టీ మద్దతుదారులే. ఓపెన్గానే తెలుసు. అదే అందులో సీక్రెట్ ఏమీ లేదు. అది బహిరంగంగా కనబడుతున్నారు కళ్ళ కట్టినట్టు. మీరు రుద్దెత్తి అయిపోద్దమ్మా. మీరు ఖండించరంట, మేము ఖండించాలట. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు మీ అండ చూసుకుని రెచ్చిపోతున్నారు. ఇక్కడ బూతులు తిడితే లేదంటే రెచ్చగొట్టననుకో ఎవరో అండ చూసుకోవాల్సిన అవసరం లేదు. కాస్త తగ్గుతాడమ్మా, నష్టమేమీ లేదు. మీ నాన్నకే మంచిది ఇది. నెక్స్ట్ టైం మాట్లాడేటప్పుడు పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకో కొంతమంది మేధావులు ఉన్నారు. ఈ మధ్యకాలంలో 2-3 ఉన్నారు. మా జర్నలిస్ట్ స్థాయి ఒకడు, ఆ తర్వాత అరకోట మేధావు ఒకడు, ఇంకొకడు ఎవడో ఉన్నాడు. ఇంకొకడు హైదరాబాద్లో ఉన్న కొంతమంది మేధావులు ఒక 2-3 ఉన్నారు. వాళ్ళు నెక్స్ట్ టైం జగన్ వస్తే ఏంటి పరిస్థితి? ఏంటండి పరిస్థితి? నెక్స్ట్ టైం వచ్చేస్తే అయ్యి బాబు తట్టుకోగలరా? ఏమి ఎలివేషన్లో అక్కడ ఊడేది ఉండదు, వచ్చేది ఉండదు, సచ్చేది ఉండదు. వచ్చినా సరే 19 నుంచి 24 వరకు మేము మాట్లాడలేదా? ఆ కారణంగా ఎవడు ఏ తప్పు చేయకుండా జగన్మోహన్ రెడ్డి వస్తే వేసేస్తాడు. మీరు ఎలివేషన్లు ఇచ్చే అంత బొచ్చేమీ లేదు అక్కడ. ఎదవ ఎలివేషన్ ఆపియండి. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. నిన్నటి నుంచి మొన్నటి నుంచి జగన్ వస్తే తట్టుకోగలరా? ఎందుకు తట్టుకోరండి? అంటే మీరు బూతులు మాట్లాడేస్తారనా, లేదంటే దాడులు చేపిస్తాడనా? అంటే వాళ్ళు ఎన్ని బూతులన్నా మాట్లాడచ్చు. తిరిగి ఎవడన్నా ఏదన్నా అంటే మళ్ళీ జగన్ వస్తే తట్టుకోగలరా? ఎవడు అకారణంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని అకారణంగా ఎవడు తిట్టేశాడండి? తెలుగుదేశం పార్టీ నాయకులు చూపించండి కొంతమందిని. ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరు జగన్మోహన్ రెడ్డిని అకారణంగా దూషించారు? వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా దూషించారా? వాళ్ళ తల్లిగారిని ఏమైనా దూషించారా? అనరాని మాటలు ఏమైనా అన్నారా? లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడైనా సరే వాళ్ళపైన అకారణంగా ఎవరిపైనైనా దాడి చేశారా, తిట్టారా, ఇంకోటి చేస్తారా? ఎవరు శుద్ధపోసలో? ఎందుకు? జోగి రమేష్ మాట్లాడిన మాటలు మీకు కళ్ళకు కనబడలేదండి? అధికారంలో ఉన్నప్పుడు ఎంత నిత్యంగా మాట్లాడాడు. అంబటి రాంబాబు మాట్లాడిన మాట మీకు కనబడట్లేదా? పైగా ఇక్కడికి వచ్చి ఏమి ఎలివేషన్ నాకు అర్థం కావట్లా. అంటే వాళ్ళు తిట్టేయచ్చంట. ఇక్కడి నుంచి ఎదుటి రియాక్షన్ వస్తే మళ్ళీ జగన్ వస్తే వచ్చేది ఉండదు, సచ్చేది ఉండదు. మీ ఎదవ ఎలివేషన్లు ఆపేయండి కరెక్ట్గా. మీరు తట్టుకోలేరండి. మేము చూసాం 19 నుంచి 24 వచ్చి ఏం చేశాడు మాకు తెలియదా? ఎలాగే చేసుకొచ్చాడు. పైగా ఇక్కడికి వచ్చి ఎలివేషన్లో ఈ ఎలివేషన్లు గట్టి పెట్టేస్తే బాగుంటుంది. జరిగిన దాన్ని తప్పు అంబటి రాంబాబు మాట్లాడినప్పుడు ఒక ఏదో మాట్లాడాల. ఏంటో అంబటి రాంబాబు నీకు పోయే కాలం అంత అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అని మాట్లాడాలా? ఎవడో ఖండించలా. ఏదో నామకే వాస్తు ఆ ఖండించడం కూడా ఎలా ఖండించారు చెప్పనా? ముఖ్యంగా మా జర్నలిస్ట్ స్థాయి అయితే కనుక బూతులు అటువైపు మాట్లాడతారు, ఇటువైపు మాట్లాడతారు. చెప్పు తెగిపోయేలా కొట్టాలి. నేను ఎవడు మొదలుపెట్టాడు బూతులు మాట్లాడడం? ఆ సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది ఎవరో? వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. ఎప్పటి నుంచి మొదలైంది? 2019 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైసీపీ నాయకులు అందరూ కలిసి మంత్రులతో సహా, ముఖ్యంగా మంత్రులే, ఆ కొడాల నాని కావచ్చు, రోజా కావచ్చు, ఇంకొంతమంది ఉన్నారు. ద్వారంపూడి మంత్రి కాదు కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. ఎవడు మాట్లాడినా బూతులు మాట్లాడడమే కదా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. ఆ రోజు వాళ్ళ భాషా విధానం అంతే, అలా వదిలేయడమే. ఇవాళ ఎక్కడికి వచ్చి అటువైపు మాట్లాడతారంటే ఇటువైపు మాట్లాడతారంట. తెలుగుదేశం పార్టీలు ఎవడయ్యా బూతులు మాట్లాడేది అంటే 2019, 24 మధ్యలో చెప్తున్నా నేను. ఇప్పుడు ఏదైతే కొంతమంది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారని, లేదంటే పట్టాభి గారు మాట్లాడారనో, లేదంటే ఇంకొంతమంది తెలుగుదేశం నాయకులు మాట్లాడారనో చిన్న చిన్న వీడియోలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చూపిస్తున్నారు కదా. మరి మీ నాయకులు మాట్లాడింది ఏ లేదండి? మీరు మాట్లాడితేనే కదా మాట్లాడింది. ఇప్పుడు కొడాల నాని ఉన్నాడు. తిరుమల వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళడానికి గుడి లోపలికి వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ మీద ఎందుకు సంతకం పెట్టలేదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అడిగితే నీ అమ్మ మొగుడు కట్టాడా అని చెప్పేసి అడిగాడు. ఎవడన్నా మాట్లాడా? మరి అన్ని బూతులు మాట్లాడినప్పుడు ఇటు పక్క నుంచి మాట్లాడరు అంటే వాళ్ళ అమ్మనా బూతులు మాట్లాడుతుంటే ఇటు పక్క నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అలా కాదండి కొడాల నాని గారు, అలా కాదండి అంబటి రాంబాబు గారు, అలా కాదండి పోసాని కృష్ణమురళి గారు, మీరు అలా బూతులు అంటారండి.
అంటే ఆ మాత్రం ఉప్పు కారం తినట్లేదు ఎవడన్నా ఇక్కడ. మీరు అమనాభూతులు తిట్టేసి మీరు పచ్చిబూతులు తిట్టేస్తూ ఉంటే ఇటు పక్క నుంచి మాట్లాడరా, దాన్ని చూపించి ఇక్కడ ఈ మేధావి తెలివైన మేధావి ఏమని మాట్లాడతాడంటే బూతులు అటు పక్క నుంచి మాట్లాడతారు. ఇటు ఒక్కొక్కసారి నీ విశ్లేషణ చూస్తుంటే చెప్పి దిగుబోలే కొట్టనిపిస్తుంది మాకు. మాట్లాడు, చెయ్యి. ఉన్న సాంప్రదాయాలు అంటే చెప్పే విధానం ఉంటుంది. ఇటు పక్క నుంచి కవర్ చేసుకోవడానికి మనం ప్రయత్నాలు చేయకూడదన్న. నేను అందుకే విజయసాయిరెడ్డి పేటీఎం సాయి అన్నది. ఒక వీడియో చేసి ఇటు ముచ్చటగా ఏదో చెయ్యాలి, ఖండించకపోతే బాగోదు అని. ఆ తర్వాత అన్ని వీడియోలో కూడా వైసీపీకి మద్దతే మళ్ళీని అది దాడి చేయడం తప్పు. ఏం మాట్లాడితే నేను ఎవడన్నా ఏదన్నా అంటే పుట్టకలు దాకెళ్ళిపోతారా నువ్వా? ఇప్పుడు జర్నలిస్ట్ ఆయన ఎవడన్నా ఏదన్నా అన్నాడు అనుకోండి, పుట్టకలు దాకా వెళ్ళిపోతాడు. మీరు సరైన పుట్టక పుడితే, మీరు ఒకడికి పుట్టుంటే నేను అనకూడదేమో ఇలాంటి పదాలని ఈడే వాడేస్తాడు, ఈడే లూజ్గా మాట్లాడేస్తూ ఉంటాడు అంటావా? మరి నీకే అంత బాధ కలిగినప్పుడు లకారాలతో సంబోధించి మాట్లాడితే కోపాలు రావా?